17 ఏళ్ల వయసులో, అప్పటికి 7 సంవత్సరాలు ఈ పరిస్థితుల్లో ఒక ఇంటి ముందు కుటుంబ ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. అతని వాలకం, అతని బట్టలో రక్తం. వీడెవడో పిచ్చోడు ఉన్నట్టున్నాడు, చెప్పులు దొబ్బేయడానికి వచ్చాడేమోనని అత్యవసరంగా వాడు ప్రార్థన ఆపేసి ఎలా ఎలా చాపలాగేసి అదిగో అలా పడి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఆ నెల్లూరు నడి బజార్లో అలా వెళ్తుంటాడు. ఎంతండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, రెప్పపాటు అంతే. ఒక వెలుగు వెలిగింది ఆయన మీద, ఒక్క వెలుగు వెలిగింది. ఇట్లా జస్ట్ ఒక వెలుగు అట్లా వెలిగింది. అప్పటి వరకు మెంటల్ కాదు, మైండ్ కాస్త టక్కని స్థిరపడి వెంటనే ఇల్లు గుర్తొచ్చింది.